అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పదలసిన అంశం ఏంటంటే, పెళ్ళిళ్ళంటే పారిపోతున్నటువంటి అబ్బాయిలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నిన్న మొన్నటి పేపర్లలో మనం చూసాం. ఈ భార్యల వేధింపులు తట్టుకోలేక అశుతోష్ సుభాష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంటూ తన యొక్క వీడియోని కూడా మాధ్యమాల్లో రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద దేశవ్యాప్తంగా ఎంతో చర్చ జరుగుతుంది ఇప్పుడు. అదేవిధంగా నిన్నటి పేపర్లో రేవణ్ణ అనే కానిస్టేబుల్ బెంగళూరులో ఇదే విధంగా భార్య వేధింపులు, మామగారి వేధింపులు తట్టుకోలేక రైలుకి ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు. ఇవే కాదు, అనేక సంఘటనలు ఈ మధ్యన చాలా ఎక్కువైపోయినాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ వారి సర్వే ప్రకారం, వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అబ్బాయిలు అమ్మాయిలు వివాహం అయిన తర్వాత ఆత్మహత్యల్లో చూస్తే 67% అబ్బాయిలే ఉన్నాయని రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ ఆత్మహత్యల్లో కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళవే ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవి చూస్తుంటే కొంతమంది అబ్బాయిలు అసలు పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటి అమ్మాయిల యొక్క తీరు అంటే అందరూ అని నేను చెప్పను, కానీ ఎక్కువ శాతం గతంతో పోలిస్తే ఎక్కువ శాతం మంది అబ్బాయిలు పెళ్ళైన తర్వాత ఈ 498A సెక్షన్ వచ్చిన తర్వాత మరి విపరీతంగా భార్య కుటుంబ సభ్యుల వేధింపులకు గురై నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పేసి మనం అనేక రకాలుగా అనేక వార్తలు వినడం జరిగింది. గతంలో అమ్మాయిల పట్ల ఏ విధంగా ప్రవర్తించేవారు అబ్బాయిల తాలూకు వాళ్ళు, వరకట్నం వేధింపులతోటి కానీ లేకపోతే గృహహింసతోటి కానీ, సేమ్ అది ఇప్పుడు మారింది, అంతే సీన్ మారింది. అమ్మాయిల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి 498A సెక్షన్ ఈరోజు అబ్బాయిలు వేధించడానికి అమ్మాయిల కుటుంబ సభ్యుల చేతిలో ఒక అస్త్రం కింద మారిపోయిందని సుప్రీంకోర్టు కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. అనేక కోర్టులు ఈ మధ్యన ఇటువంటి విడాకుల కేసుల్లో మళ్ళీ తిరిగి ఆలోచిస్తున్నాయి తీర్పులు ఇచ్చే ముందు. మరి దీనికి కారణాలు ఏవి అని మనం ఆలోచిస్తే ముఖ్యంగా 4 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, అమ్మాయిలు ఈ విధంగా బిహేవ్ చేసినప్పుడు, ఈ విధంగా అబ్బాయిల్ని వేధించినప్పుడు ఈ పురుషులకి సమాజం నుంచి కానీ లేదా ఇతర కుటుంబ సభ్యుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ ఎక్కువ మద్దతు, అంటే అమ్మాయిలకి లభించినంతగా సమాజం నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ ఇంకా మద్దతు లభించట్లేదు. రెండవ కారణం, భార్య కుటుంబ సభ్యులు ఎంత వేధించినప్పటికి కూడా తను బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ అబ్బాయిలు వాటిని లోపలే దాచుకుని మానసిక వ్యాధికి గురవుతున్నారు. మూడో కారణం, అబ్బాయిలు చివరికి నిర్ణయం తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చినప్పటికి కూడా ఆ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసు వారు ఎక్కువ శాతం మంది దాన్ని కేసు నమోదు చేయడానికి నిరాకరిస్తున్నారు. అదేవిధంగా ఒక పెళ్ళైన అమ్మాయి కనుక ఆత్మహత్య చేసుకుని అత్తమామల మీద వేధింపులతోటి కేసు పెట్టి ఆత్మహత్యా ప్రయత్నం చేసినా లేదా కేసు పెట్టినా
వెంటనే సమాజంలోని మహిళా సంఘాలు కానీ లేదా మానవ హక్కుల సంఘాలు కానీ రోడ్ల మీదకి వచ్చి అమ్మాయిలకు మద్దతుగా ధర్నాలు గొడవలు చేయడం జరుగుతుంది. కానీ అదే విధమైన మద్దతు అబ్బాయిలకి లభించట్లేదు. దీంతో వాళ్ళు చివరికి ఏంటంటే కృంగిపోయి మానసికంగా ఏమీ చేయలేక తమ నిస్సహాయతకి బలైపోయి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మధ్యన అసలు నా యొక్క ఆలోచన ప్రకారం ఏంటంటే మీ కారణాలు ఏంటనేవి అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు చెప్పడం ఏంటంటే, కొంతమంది అమ్మాయిలలో వచ్చినటువంటి విపరీత పోకడలు గతంలో పోలిస్తే 10 సంవత్సరాలకు ముందు పోలిస్తే ఇప్పుడు అమ్మాయిల్లో మరి ఎట్లా వస్తుంది? మరి తల్లిదండ్రుల లోపమా, లేదా మరి సమాజం లోపమా, లేకపోతే ప్రస్తుత పరిస్థితుల లోపమా తెలియదు. కానీ విపరీతమైన పోకడలు, సోషల్ మీడియా ప్రభావం అని తెలియదు. కానీ వాళ్ళు దేనికైనా చేయడానికి, ఎటువంటి పనైనా చేయడానికి తెగిస్తున్నారు. మనం గతంలో పేపర్లో కూడా అనేకం చూసాం. ప్రియుడి మోజులో పడి భర్తను చంపేస్తున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువగా మనకు వార్తల్లో కనిపిస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యన ఈ అడల్టరీ మీద కూడా వచ్చినటువంటి తీర్పుల వల్ల కూడా ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ప్రభావం కూడా ఈ వీటికి ఎక్కువగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరిగిపోవడం, నైతికత లేకపోవడం, అలాగే పెళ్ళంటే గౌరవం లేకపోవడం, తల్లిదండ్రులు కూడా ఈ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని, వాటి వల్ల లాభాలు పిల్లలకి చెప్పలేకపోవడం అనేక కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే, పెళ్ళి చేసుకున్న తర్వాత 3 నెలలకే ఆస్తిని అబ్బాయి తరఫు తల్లిదండ్రులని ఆస్తి పంచమని చెప్పేయడం, ఆస్తి పంచి ఇవ్వకపోతే, తన పేరిట ఆస్తులు బదలాయింపు చేయకపోతే అతన్ని తల్లిదండ్రులతో కలిసి వేధించడం, ఏదో విధంగా కోర్టుకి లాగి పరువును బజార్కి ఇచ్చి లొంగ తీసుకుని నష్టపరిహారం రూపేణ లక్షల రూపాయలు కోర్టు ద్వారా పొందడానికి ప్రయత్నించడం, ఇది ఒకళ్ళని చూసి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎక్కువ శాతం అందరు అమ్మాయిలు అని నేను చెప్పట్లేదు, కానీ అధిక శాతం మంది అమ్మాయిలు ఈ విధంగా ఈ అబ్బాయిలు వేధించడం చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి మనం అనేక వార్తా ఛానళ్ళలో, పేపర్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత అబ్బాయిలు పెళ్ళి చేసుకోవాలంటేనే భయపడిపోతున్నారు. గత 2-3 సంవత్సరాల క్రితం వరకు మనం ఏంటంటే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సంబంధాలు రావట్లేదు ఏ కులంలోనూ అని ఒక సమస్య అధికంగా ఉంది. కానీ గత 1-2 సంవత్సరాల కాలంగా అసలు అబ్బాయిలు మొత్తానికి పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు. దీనికి మరి ప్రభుత్వాలు, చట్టాలు ఏం చేస్తాయి, ఏ విధంగా పరిష్కారం చూపిస్తాయి అనేది మరి ఈ న్యాయ నిర్ణేతలు, చట్టాన్ని రూపకల్పన చేసేటువంటి ప్రజాప్రతినిధులపైనే ఉంది. అలాగే సమాజం కూడా అమ్మాయిలకి ఏ విధంగా అండగా నిలుస్తుందో వాళ్ళు వేధింపులకు గురైనప్పుడు, అదేవిధంగా ఈ అబ్బాయిలు వేధింపులకు గురైనప్పుడు వారికి అదే విధమైన అండదండలు, సపోర్టు ఇస్తే కొంత ప్రయోజనకారిగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కానీ, అడ్వకేట్స్ కానీ, ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది మహిళా లాయర్లే
అబ్బాయిల తరఫుని వకాల్తా తీసుకుని చాలా బాగా మాట్లాడుతున్నారు. అబ్బాయిలకి ధైర్యాన్ని కలగజేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఈ 498A సెక్షన్ దుర్వినియోగం కాకుండా అమ్మాయి తరఫు కానీ బంధువులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసినప్పుడు వారిపైన కూడా తిరిగి క్రిమినల్ కేసులు పెట్టేలాగా, ఆ క్రిమినల్ కేసులు నమోదయ్యేలాగా చట్టాన్ని వాళ్ళకు కూడా శిక్షలు పడేలాగా ఈ చట్టాన్ని మార్చాలని చెప్పి దాని అమలుకి పూనుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ని తెలియజేయమని, అలాగే నా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.